ఏం పేరు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు? మీ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి అది చెప్పుర్రి. నా పేరు లాల లక్ష్మి. లక్ష్మి 24 ఏళ్ళ పని చేయబట్టి నాకు చెప్పు చెప్పు చెప్పు. 24 ఏళ్ళ పని చేయబట్టి ఏమో ఇక అప్పులు తెచ్చుకుంటా పెడుతున్నాం చేస్తున్నాం. ఓ నెలల సగం ఎత్తుండు, ఓ నెలల కోడిగుడ్లు ఎత్తలేడు, ఓ సగం పిల్లలను ఆపుతుండు, సగం ఎత్తుండు. అట్లయినా కానీ ఇక అత్తయ్య ఆగత్తయ్య అని తెచ్చుకుంటా పెడుతున్నాం. ఇప్పుడు ఎన్ని రోజులమ్మా పైసలు రాక? పైసలు రాక 5 నెలలు అవుతుంది. 5 నెలలు అవుతుంది. అయినా అని బయట అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. అవి అప్పులు తీసుకొచ్చి పెడుతున్నాం. ఇక ఇక అత్తయ్య ఆగత్తయ్య చూస్తున్నాం. మాకు డబ్బులు కూడా సరైన పైసలు అత్తలేవు. జీతం లాగానన్నా రోజు 200 అన్నా పడతలేవు. ఇప్పుడు జీతం పడతలేదు, మళ్ళీ ఉల్టా ఈ కోడిగుడ్లకు దానికి దీనికి ఇప్పుడు పప్పులకు మీరే పైసలు అప్పులు తీసుకొచ్చి పెడుతున్నారు. కైకిలు చేసుకుంటా 200 అన్న పడతాయి ఆశ. కానీ మేము గరీబులం అయ్యేపటికి ఆశకు పట్టుకొని ఉంటున్నాం. సర్కార్లో పడుతుందేమో, ఇంత జాబ్ లెక్క అవుతుందేమో, నెలకు 10,000 12,000 అన్న మాకు ఇచ్చిన కానీ మా పిల్లలు బతుకుతారని 24 ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నాం. కానీ అవి వచ్చులు లేదు, చేసులు లేదు. నెల అంతా కొడితే మేము అన్నీ ఎక్కడెక్కడ కట్టంగా మాకు నెలకు 5,000 కూడా మిగులుతలేవు సారు. ఇక సర్కారు వాళ్ళు ఇట్లా ఇట్లా అందులో వడగొడతానన్నా ఇంత పిల్లలకు బతుకు తెరవని ఉంటుంది. ఇక అవుతుందో ఆగవుతుందో అని చేసుకుంటున్నా కానీ వాళ్ళు గంతే ఎత్తురు. జీతం కోసం చేస్తున్నారు కానీ కనీసం కైకిలు కూడా మేము పడతలేదు. 4-5 వేలు అన్న పడతలేవు. ఇక పెంచుతాడో ఆగ పెంచుతాడో ఇక పెంచుతాడో అని చూసినా కానీ ఆ పెంచులు లేదు, చేసులు లేదు. 24 ఏళ్ళ గిట్టనే ఎగించుకుంటూ వస్తున్నాం. మేము తిందామంటే తిండికి లేని వాళ్ళం, గరీబ్ వాళ్ళం. ఇక అవుతుందో అవుతుందో ఆశకు ఇంత పిల్లలకి ఎట్టంగా ఇంత అన్నం తింటాం, అదన్న పిల్లలకు గుంట పెట్టుకుంటామని చేస్తున్నాం. అయినా సార్కు గోస ఈసారి అని చేస్తలేడు. మరి ఇక ఆయన ఎన్నడు చేస్తాడో ఇక ఆయనకు దయ రావాలి. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటారు? గవర్నమెంట్కు మాకు జీతం అంగన్వాడీ వాళ్ళకి వచ్చినట్టు మాకు జీతం లాగా రావాలి. అంగన్వాడీ వాళ్ళకి వచ్చినట్టు అన్ని సరుకులు పంపాలి. ఇంత జీతం లాగా కట్టిస్తే చేస్తామని అనుకుంటున్నాం. గట్లా సర్కారు అంగన్వాడీ వాళ్ళకి వచ్చినట్టు ఇంత నెలకు వాళ్ళకి ఎట్లా ఎత్తురో మాకు గట్టనన్ను వేసినా కానీ చేస్తాం. వాళ్ళు ఎంత సారు వాళ్ళు చిన్న పిల్లలకు మరి గింత పెద్ద అంట చేసి కండ్లకు పొగలు రాబట్టే నడుములో పట్టి ఇవన్నీ చేయబడుతుంది, బరువులు దించబడుతుంది. ఇంత పిల్లలకు ఎట్టబడుతుంది 400 పిల్లలకు మాకు జీతం కూడా 5,000 పడతలేపాయి సారు. గట్లా అని ఇక మేము ఇక అయితే ఆగైతే అని చూసుకుంటున్నా కావున ఆయన గంతే చేయబట్టే సారు.